నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన మా పప్ప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక్కడ ఏమేం మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం టోటల్గా అయితే వీడియో రూపంలో చూపిస్తా. నమస్కారం మిత్రులారా, నేను మీ సంతోష్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. వచ్చేసి మన మా పప్ప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇది ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకుంటే మన దూల్పేటలో గణేష్ సింగ్ కళాకారు ఉంది కదా, గణేష్ సింగ్ కళాకారు నుంచి కొంచెం ముందుకు వచ్చినాక గల్లీ ఉంటుంది. ఈ గల్లెకి వస్తుంటే మన మా పప్ప ఆశీర్వాద్ ఫైన్ ఆర్ట్స్ అయితే ఉండడం జరుగుతుంది. అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ కూడా మీకు వీడియో రూపంలో చూపిస్తా. చూసింది కదా, ఇప్పుడు ఎన్ని ఫీట్ల విగ్రహాల నుంచి ఎన్ని ఫీట్ల విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా చూపిస్తా. అండ్ అలానే ఫస్ట్గా హైట్ చూసుకున్నట్టయితే ఒక 12 to 13 ఫీట్స్ మధ్య అయితే ఉండడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్లో త్రిశూలం అండ్ డమరుకాలు కూడా ఉండడం జరిగింది. అండ్ మొత్తం స్నేక్స్ అయితే బ్యాక్గ్రౌండ్లో స్నేక్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూసుకోవచ్చు శివుని కాన్సెప్ట్లో అయితే మాత్రం ఈ గణేశుడు అయితే ఉండడం జరిగింది. అండ్ కప్పాలాలు చూసింది కదా, మెడలో కూడా రుద్రాక్షలు అండ్ అలానే స్వర్పం మెడలో ప్రతి ఒక్క చేతికి రుద్రాక్షలు అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే బాడీ పైన పులి చర్మం ఉంటాయి కదా, పులి చర్మం అయితే ఉండడం జరిగింది. చూడండి, సేమ్ అదే విధంగా అయితే చేయడం జరిగింది. పంచ చూసుకున్నట్టయితే రెడ్ కలర్ బ్లాక్ షేడింగ్స్ చూసుకున్నారు కదా. అండ్ అలానే ఒక చేతిలో త్రిశూలం, ఒక చేతిలో డమరుకం. చూసుకున్నట్టయితే గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. కానీ వాహనం చూసుకోవచ్చు ఇక్కడ నందీశ్వరుడు. అండ్ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్ నా చూసింది కదా. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం చూపిస్తాను మీకు. అలానే ఇంకో మోడల్ గణేశుని చూసుకున్నట్టయితే ఇక్కడ హైట్ 9 to 10 ఫీట్స్ మధ్యలో ఉంటుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ చూసుకున్నట్టయితే శివుడు శంఖం ఊదుతున్నట్టు అయితే ఉండడం జరిగింది. కానీ కాన్సెప్ట్ చూసుకుంటే రాముని కాన్సెప్ట్ అయితే గణేశుడు అయితే ఉండడం జరిగింది. సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ చూసింది కదా. బ్యాక్గ్రౌండ్ లో కూడా మంచి డిజైనింగ్ అండ్ మన బాణాలు అయితే బ్యాక్గ్రౌండ్ లో ఉండడం జరిగింది. అండ్ బొజ్జ పైన కూడా నిండుగా ఆభరణాలు. సింహాసనానికి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే లయన్స్ అయితే ఉండడం జరిగింది. అండ్ సింహాసనం పైన పిల్లోస్ చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ కింద అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ఇంకో మోడల్ విగ్రహం కూడా మీకు చూపిస్తా. ఇక్కడ ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి ఒక 10 to 11 ఫీట్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే రావణాసుని తలకాయలు అయితే ఉండడం జరిగింది, హెడ్స్. అండ్ బ్యాక్గ్రౌండ్లో కూడా మంచి డిజైనింగ్ వర్క్. అండ్ ఐ పెయింటింగ్ మాత్రం కొంచెం జూమ్ చేసి చూపిస్తానా, ఎంత బాగుందంటే చాలా చాలా బాగుంది. అండ్ తొండం పైన న్యాచురల్గా ఆభరణాలు అయితే పెట్టడం జరిగింది. ఒక చేతిలో చూసుకున్నట్టయితే బాణం పట్టుకొని కూర్చొని ఉండడం జరిగింది. గణేశుడు చూసుకున్నట్టయితే సింహాసనం పైన సిట్టింగ్ పొజిషన్ అండ్ పిల్లోస్ వచ్చేసి ఆరెంజ్ బ్లాక్ కలర్ షేడింగ్స్. అండ్ సింహాసనానికి ఫ్రంట్ సైడ్న ఎలిఫెంట్స్ అయితే ఉండడం జరిగింది. చూసింది కదా, న్యాచురల్గా పంచ. అండ్ అలానే కనువ చూసుకున్నట్టయితే ప్యారెట్ గ్రీన్ కలర్లో ఉండడం జరిగింది. చూసుకోవచ్చు. ఇంకో మోడల్ గణేష్ చూసుకున్నట్టయితే ఫస్ట్గా హైట్ వచ్చేసి 12 to 13 ఫీట్స్ మన బుజ్జ కనపయ్య చాలా బాగుంది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే చక్రం అండ్ శంఖం. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే మన లక్ష్మీ అమ్మవారి అయితే ఉండడం జరిగింది. పైన కిరీటానికి చూడండి నా విష్ణుమూర్తి చూసింది కదా. అండ్ ఐ పెయింటింగ్ కూడా ఎంత బాగుందో. అండ్ తొండం పైన చూసుకున్నట్టయితే మహాదేవుని శివలింగం అయితే ఉండడం జరిగింది. ఆభరణాలు అయితే చాలా చాలా నిండుగా రావడం జరిగింది. అండ్ మన గణేశునికి చేతులలో బ్యాక్ సైడ్న చక్రం అండ్ శంఖం. అండ్ అలానే గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే స్టాండింగ్ పొజిషన్లో కృష్ణుడు.
చూసింది కదా. అండ్ ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ సైడ్న, లెఫ్ట్ సైడ్న వచ్చేసి రైట్ సైడ్న చూసుకున్నట్టయితే రాముడు. ఇంకో మోడల్ ఇవన్నీ చూసుకున్నట్టయితే హైట్ వచ్చేసి ఒక 7 to 8 feet మధ్యన. అండ్ బ్యాక్గ్రౌండ్ లో చూసుకున్నట్టయితే మన విష్ణుమూర్తి ఉండడం జరిగింది. అండ్ గరుడ. పంచ చూసుకున్నట్టయితే ఆరెంజ్ కలర్ అండ్ బ్లాక్ షేడింగ్స్, గ్రీన్ కలర్ బ్లాక్ షేడింగ్స్. చూసింది ఫ్రెండ్స్, ఇక్కడ ఉన్న మాల్స్ అయితే మాత్రం టోటల్ గా అయితే మాత్రం మీకు వీడియో రూపంలో చూపించాను. అండ్ అలాగే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి. క్లిక్ చేస్తే మీకు ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా నాకు రావడం జరుగుతుంది. అండ్ అలానే నా ఇన్స్టాగ్రామ్ లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది. దానిలో ఇంకెవరైనా ఫాలో చేయని వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా ఫాలో చేయండి. మరి కలుస్తాం మరి కొత్త వీడియోస్ అని మీ ముందుకు వస్తాను.